సర్వేపల్లి నియోజకవర్గంలో లీడ్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో. అరాచక ఆంధ్రప్రదేశ్ అని పేరు తెచ్చాడు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్కి బాధపడ్డాం. మా కోసం పదవుల కోసం కాదు, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలోనని. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 2,30,000 మందికి నైపుణ్యం ఇప్పించాడు బాబు గారు. రాజమండ్రి జైల్లో పెట్టాడు బాబు గారు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లేవు, ఒక్కటే. అందుకని మేము నెల్లూరు జిల్లా 10 వస్తాయని చెప్పాము. నేను చెప్తానే వచ్చా. కానీ రాష్ట్రంలో 135, 140, 145 అనుకున్నాం. 160కి రీచ్ అయిపోతామని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ఎలక్షన్ నేను సర్వేపల్లిలో కూడా చూసా. ఈ ఎలక్షన్ ప్రజలు చేశారు. ఎలక్షన్ మాకంటే జనం నడిపించారు మమ్మల్ని. జనం చేశారు ఈ ఎలక్షన్. గెలుపులు ఓటములు ప్రభుత్వాలు రావటం పోవటం చూసాము. కానీ ఈ ఎలక్షన్ మేము ఎప్పుడు నా 40 ఏళ్ళ అనుభవంలో నేను చూడలే ఇటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. బాబు గారిని రాజమండ్రి జైల్లో చూసి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు. అరే అక్కడ హైటెక్ సిటీ లాంటి ఈరోజు అమెరికా లండన్ పోకుండా షూటింగ్లు చేసుకున్నాం. అంతకుముందు రాయి రప్పలు కొండలు కోనలు ఉన్నాయి. అటువంటి ఆయన తీసి జైల్లో పెట్టారు. నేను అందుకే చెప్తుండా, మేము కలుస్తాం అని చెప్తున్నా. ఈరోజు కలవాలంటున్నా, కలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరుతాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పారు, చెప్పాడు. ఈరోజు బీజేపీని కూడా ఆయనే దగ్గరుండి కలిపాడు. దేశంలో ఎన్డీఏ కూటమి వస్తుంది, ఇక్కడ కూటమి వస్తుంది. ఈ గాడి తెప్పిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సమర్థత ఉండే చంద్రబాబు నాయుడు గారు, ఒక నిజాయితీ ఉండే రాజకీయ నాయకులు, అందరి నాయకుల్లాగా కాకుండా గుండెల్లో నుంచి వచ్చి ఏదొస్తే అది ప్రజలకి ముందు చెప్పే పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి. రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చింది. అదే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ నాయకుడు హోదా కూడా పోయే పరిస్థితి తెచ్చుకున్నాడంటే, నేను అందుకే చెప్పా. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పా, ఆ 2 అక్షరాలు తీసివయా. ఒక్క ఛాన్స్. మా తాత రాజశేఖర రెడ్డి, మా నాయన రాజశేఖర రెడ్డి, మా తాత రాజారెడ్డి రెడ్డి అని చెప్పు. ఆ 2 అక్షరాలు కూడా తీసే. ఇంకా ఆ 2 అక్షరాలు పెట్టుకునే అర్హత కూడా నీకు లేదు. 10 మంది మేలు కోరుకోవాలా. ముఖ్యమంత్రి అయితే రాజధాని లేకుండా చేసావు. ఇటువంటి రాజకీయ నాయకుడిని ఎక్కడన్నా ఉత్తరప్రదేశ్, బీహార్ గతంలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఈరోజు అవన్నీ చాలా మేలైపోయినాయి. నాకు ఒకటే బాధ, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అరాచక ఆంధ్రప్రదేశ్. బాబు గారిని జైలు నా మీద 18 కేసులు పెట్టి, నేనేం గొప్పని కాదు నేను చెప్పేది. ఎవరిని వదిలిపెట్టారు మీరు? లోకేష్ బాబుని వదిలిపెట్టారా? కుటుంబాల మీద దాడి చేశారు మీరు. అందుకని అనుభవిస్తూ ఉండవు. జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు అనుభవిస్తావు. నిద్రలేని రాత్రులు నువ్వు చేసిన పాపాలకి. నేనేమో నా సొంతాన్ని గురించి కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేసే హక్కు నీకు ఎవడిచ్చాడు? 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే పాపం చేశారా వాళ్ళు? ప్రజలు పాపం చేశారా? ఏమైపోయింది ఈరోజు రాష్ట్రం? ఎంత కష్టపడితే దాన్ని గాడిని పెట్టాలి ఈరోజు? ఎంత కష్టపడితే? ఆషామాషినా? ఏ వ్యవస్థలు సర్వనాశనం చేసావు. ఏ డిపార్ట్మెంట్ లేదు. అగ్రికల్చర్ సచ్చింది, ఇరిగేషన్ సచ్చింది, R&B ఏదైనా సరే ఏ శాఖ బతికిందో చెప్పు. అందుకని మంచి పనిష్మెంట్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా 10 సీట్లు వస్తాయని చెప్పాం, 10 వచ్చినాయి. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. స్టేట్లో కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసే విధంగా తీర్పిచ్చినారు. ప్రజలకు మేము రుణపడి ఉన్నాం. ప్రజలే ఎలక్షన్ చేశారు, మేము చేయలే.